తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రపంచంలోనే తొలిసారిగా ఒక భాషకు ప్రాధాన్యతతో తెలుగువారి ఘనతలను నమోదు చేసి ప్రపంచానికి తెలియజేసే దిశలో అహర్నిశలు పాటుపడుతోన్న ఏకైక సంస్థ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ తెలుగువారిలో ఉన్న ప్రతిభా పాఠవాలను గుర్తించి వారికి ఒక గుర్తింపు తేవాలన్న ఆలోచనతో దేశ విదేశాలను పర్యటించి అక్కడి సంస్థల కార్యకలాపాలను, ఆయా సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని అవగాహన చేసుకుని మారిషస్, సింగపూర్, శ్రీలంక, బ్యాంకాక్, మలేషియా, అమెరికా వంటి దేశాల తెలుగు సంఘాల వారితో మరియు భాషపై మక్కువ ఉన్న పెద్దవారితో చర్చించి చివరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే సంస్థ 2012లో తిరుపతిలో జరిగిన 4వ తెలుగు ప్రపంచ మహాసభలను పురస్కరించుకుని వెలసినది. ఈ సంస్థలో గోను శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా హైదరాబాదులో వారి ఛాంబర్లో తేదీ 24 డిసెంబర్ 2012లో ఆవిష్కరించారు. అదే ఏడాది 30 డిసెంబర్ 2012న విశాఖపట్టణంలో 9 చారిటబుల్ సంస్థ వారి సహకారంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కి సంబంధిత వెబ్సైట్ ని ఆవిష్కరించారు. సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షులుగా డాక్టర్ చింతపట్ల వెంకటాచారి, పలు ప్రపంచ రికార్డుల గ్రహీత, రహస్యలిపి పేరుతో 8 భాషల్లో రామాయణ, మహాభారతం, ఖురాన్లోని సూక్తులు, బైబిల్ వంటి మత గ్రంథాలను రహస్యలిపి ద్వారా ప్రపంచానికి తెలియజేసిన కళాకారులు. అలాగే సంస్థ కార్యదర్శిగా శ్రీమతి రజనీ బొనాలి, ముఖ్య సలహాదారులుగా శ్రీ మండలి బుద్ధప్రసాద్, జెడి లక్ష్మీనారాయణ, అన్నవరం రామస్వామి, డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ అందశ్రీ, డాక్టర్ కూరెళ్ల విఠలాచారి, తుమ్మిది రామ్ కుమార్, డాక్టర్ సాయిశ్రీ, డాక్టర్ శ్రీనాథాచారి, డాక్టర్ ఈటల సమ్మన్న, బృందావనం పార్థసారథి, మారిషస్ తదితరుల పెద్దల సలహాలు, ఆశీర్వచనాలతో సంస్థను నెలకొల్పి దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి వారిలో ఉన్న ప్రతిభకు పట్టం కడుతూ మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను, తెలుగువారి కట్టు, బొట్టు, తెలుగు పండుగలకు ముఖ్య ప్రాధాన్యతనిస్తూ ప్రవాస తెలుగు వారికి ఒక వేదికగా నిలుస్తున్నది. ఇప్పటి వరకు దేశ విదేశాల్లో 500కు పైగా తెలుగువారి ఘనతలను గుర్తించి వారికొక గుర్తింపునిస్తూ అహర్నిశలు పనిచేస్తున్నది. తెలుగువారి పండగ. అత్యధిక తెలుగువారు తెలుగేతర దేశం మలేషియాలో ఒకే ప్రాంగణంలో 10,000 మంది కలిసి సామూహికంగా ఉగాది పండుగను జరుపుట. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యధిక భారీ త్రివర్ణ పతాకం తయారీకి గాను హైదరాబాద్ తిరుమల తిరుపతి దేవస్థానం ఒకే నెలలో 1 కోటి లడ్డూలను పంపిణీ చేసిన సందర్భానికి గాను తిరుపతి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ రజతోత్సవ సభల సందర్భంగా హైదరాబాద్, అమెరికా, డాక్టర్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి రామాయణ, మహాభారతాలపైన అత్యధిక ప్రసంగాలకు గాను కాకినాడ, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి తెలుగు వాగ్గేయకారులుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం చెన్నై, మద్రాస్, డాక్టర్ అన్నవరం రామస్వామి 25,000కు పైగా వయలిన్లో కచేరీలకు గాను విజయవాడ, డాక్టర్ అందశ్రీ ఒక నదిపైన కవిత్వం రాసే దిశలో ప్రపంచంలోని నదులన్నీ పర్యటనకు గాను హైదరాబాద్, డాక్టర్ దాసరి నారాయణరావు అత్యధిక తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో చిత్ర నిర్మాణాలకు గాను హైదరాబాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అత్యధిక హాస్యభరిత సినిమాల్లో నటించడం మరియు 10 ఏళ్లు వరుసగా ఒక సినిమా డైరెక్టరీకి ముఖ చిత్రంగా ప్రచురించినందుకు గాను హైదరాబాద్, డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు 15,000 సార్లు ప్రముఖ వేదికలపైన ప్రసంగాలకు గాను విజయవాడ, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి 50 ఏండ్ల సినీ రచనలకు గాను హైదరాబాద్, శ్రీమతి రమాప్రభ ప్రముఖ సినీ నటి అత్యధిక తల్లి పాత్రలకు గాను చిత్తూరు, శ్రీ ఘంటసాల రతన్ కుమార్ 12 గంటల పాటు సుదీర్ఘ డబ్బింగుకు గాను మద్రాస్, లక్ష్మణరేఖ గోపాలకృష్ణ ప్రపంచ సినిమా పరిశ్రమకు త్రివర్ణ పతాకం నిర్మాణానికి గాను హైదరాబాద్, స్వచ్ఛ గాంధేయం అనే నినాదంతో అవనిగడ్డలో శ్రీ మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా వేలాది మంది విద్యార్థులు గ్రామ శుభ్రం. అవనిగడ్డ శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠం వారి నిర్వహణ. ఒకే వేదికగా 2,500 మంది స్త్రీలు ఒకే ప్రాంగణంలో హనుమాన్ భక్తి గీతాలు, మంత్రాలయం. వివరాలకు www.telugubookofrecords.com ని సంప్రదించవచ్చు. డాక్టర్ చింతపట్ల వెంకటాచారి మాట్లాడుతూ దేశంలో ఎన్నో సంస్థలున్నా కేవలం తెలుగువారిలో ఉన్న ప్రతిభా పాఠవాలకు నెలవుగా నిలయమై వెలసిన సంస్థ ఈ సంస్థకి వేరే ఇతర సంస్థలకి ఎలాంటి సంబంధమూ లేదు. తెలుగువారికి సంబంధిత కార్యాచరణల దృష్ట్యా ఈ సంస్థ నియమ నిబంధనలను ఏర్పాటు చేసి
తెలుగువారికి, తెలుగు భాషకు, తెలుగువారిలో ఉన్న ప్రతిభకు ఒక గుర్తింపు తేవడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో కేవలం రికార్డులే కాదు, బాలల విభాగంలో సరైన ప్రతిభను కనబరిచిన వారికి అవార్డుల రూపంలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకి ప్రతి ఏటా ఉత్తమ అవార్డులు మరియు 60 ఏండ్లు పూర్తి చేసి ఏ రంగంలోనైనా 25కు పైబడిన సేవలను అందించిన తెలుగువారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా అందజేస్తుంది. ఈ సంస్థ సేవల్ని అందరూ ఉపయోగించుకోవచ్చు అని తెలియజేస్తూ తెలుగు వారందరూ సంస్థపై చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు. Okay, good afternoon, everybody. Myself Ramanjneyu, and మా డైరెక్టర్ గారి ప్రోత్సాహంతో తన గైడెన్స్లో యాక్చువల్గా మే 1 నుంచి SCERT వెబినార్స్ చేస్తూ ఉంది. యాక్చువల్గా 1 మే రోజున మినిస్టర్ ఎడ్యుకేషన్ అండ్ చీఫ్ సెక్రటరీ వీరు లాంచ్ చేశారు మా ప్రోగ్రామ్ని, వెబినార్ని. అప్పటి నుండి కంటిన్యూస్గా ఈ రోజు వరకు ఇంకా ముందు కూడా చేస్తూనే ఉన్నాము. COVID-19 పాండమిక్ పీరియడ్లో చాలామంది టీచర్స్ ఇంటి దగ్గరే ఉంటారు. సో వాళ్ళ అకాడమిక్ ఎక్సలెన్స్ని, వాళ్ళ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ వెబినార్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా NIRD వారి ప్రోద్బలంతో, వారి కొలాబరేషన్తో మెంటల్ వెల్బీయింగ్ పైన 3 days అండ్ CDAC వారి కొలాబరేషన్తో సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద 4 days ట్రైనింగ్స్ కూడా ఇవ్వటం జరిగింది. NIRD ఆ ప్రోగ్రాంలో 54,000 మంది రీసెర్చ్ చేసుకుంటే 54,000 పైన ఫిగర్ ఉంది. ఐ ఫర్గాట్ ఇట్ యాక్చువల్లీ. నా ఇప్పుడు CDACతో చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో 55,488 మంది రీసెర్చ్ చేసుకున్నారు. వారి అసెస్మెంట్ షీట్స్ వారు షేర్ చేస్తున్నారు అందరి రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్తో. చాలా మంది, సుమారు ఐ థింక్ అరౌండ్ 10,000 వరకు ఇప్పుడు వెళ్ళి ఉన్నాయి. చాలా మందికి సర్టిఫికేట్స్ వచ్చాయి, వాళ్ళంతా షేర్ చేస్తూ ఉన్నారు. సో ఈ సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఈ పాండమిక్ పీరియడ్లో చాలా మందికి ఉపయోగకరంగా ఉందని చెప్పి చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ, మెయిన్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో చాలా మంది సైబర్ నేరాలకి వాళ్ళు గురవుతున్నారు. సో వాటి నుండి వీళ్ళు అంటే తప్పుకోవడానికి, అంటే దానికోసం ఇది చాలా బాగా ఉపయోగపడింది అని చెప్పి మా టీచర్స్ ఫీడ్బ్యాక్ వచ్చింది. సో వాస్తవంగా మొన్న NIRDతో చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది 3 days, ఇది 4 days, అది రికార్డ్ అని చెప్పారు. ఆ రికార్డుని మళ్ళీ అధిగమించడం అనేది ఇప్పుడు ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఇంకా యాక్చువల్గా 55 కాదు, ఇంకా ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేశాము. బట్ అయినా కూడా అది రికార్డు కాబట్టి, సో ఆ రికార్డ్ మీ ద్వారా మరి సాధించడం రియల్లీ వీఆర్ హ్యాపీ. సో టుడే వీ హ్యావ్ అవర్ డైరెక్టర్ కుమారి గారు అండ్ యాక్చువల్గా మా డిప్యూటీ డైరెక్టర్ రేవతి మేడం ఉన్నారు. వారు ఇంకా జాయిన్ కానట్టున్నారు, జాయిన్ అవుతారు. యాక్చువల్గా సురేష్ బాబు గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి, భూమయ్య గారు, విద్యాసాగర్, లక్ష్మీనాథన్, ఇదంతా మా టీమ్. యాక్చువల్గా మేమందరం కలిసి ఒక టీం వర్క్గా
అహర్నిశలు నిజంగా డే అండ్ నైట్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. అంత వర్క్ చేస్తూ ఉండడానికి ఈ రికార్డ్ ఒకటి రావడం రియల్లీ సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశం. ఎనీహౌ ఈ సందర్భంగా సీడాక్ డైరెక్టర్ లక్ష్మి గారిని అండ్ మూర్తి గారు, జగదీష్ గారు, ఇంద్రవేణి గారు వాళ్ళందరికీ కూడా అభినందనలు అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇందాక చెప్పినట్టు మూర్తి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. So first of all, I would like to thank SCRT Director Madam and all team of SCRT మాకు ఈ బహుతరమైన అవకాశం ఇచ్చినందుకు ముందుగా, తర్వాత మా డైరెక్టర్ శ్రీ లక్ష్మీశ్వరి మేడం గారికి కూడా ఆమె వెనక నుంచి మమ్మల్ని సపోర్ట్ చేయడం ద్వారానే ఈ ప్రోగ్రామ్ ఒక సక్సెస్ కి, అంటే మేమందరూ కలిసి ఒక టీమ్ గా మీ SCRT టీమ్ తో కలిసి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇది మేము మా టీం ఫస్ట్ టైం తెలుగులో కండక్ట్ చేయడం, మేబీ మేము అనుకోలేదు ఇంత తెలుగులో కూడా మనం ఇలా కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి. బట్ ఈ ప్రోగ్రాం తర్వాత మాకేమనిపించిందంటే ఏదైనా ఒక పూర్తిగా డీటెయిల్డ్ ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్ తెలుగులో ఈ టీచర్లందరికీ SCRT ద్వారా చేయాలని మేము ఆలోచిస్తున్నాం. అది డెఫినెట్ గా మేడం డైరెక్టర్ SCRT తో మాట్లాడి దాన్ని కూడా ఒక కోర్స్ వేర్ తీసి వాళ్ళకి ఎప్పుడు ఏదైనా ఎలాంటి డౌట్స్ వచ్చినా ఈ 54,000 మందే కాదు, ఇంకా ఫ్యూచర్ లో ఎవరైనా రిజిస్టర్ చేసినా వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకునే విధంగా ఏర్పాటు చేద్దామని జగదీష్ బాబు గారు ఆల్రెడీ ప్రపోజ్ చేశారు. అది మేము ఆలోచిస్తున్నాము, ఎంత తొందరగా అయితే మేము రికార్డ్ చేసి ఒక ఈ లెర్నింగ్ మాడ్యూల్ త్రూ SCRT ద్వారా ఇవ్వచ్చు అని చెప్పి. అట్లానే బేసికలీగా దీంతో పాటు ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సౌజన్యంతో మేము ఈ ప్రోగ్రామ్ ని చేస్తున్నాం. ఇప్పటికే అది ఆల్మోస్ట్ 600 పైగా వర్క్ షాప్స్ ఓన్లీ మా సెంటర్ తరపునే చేసాము. టోటల్ గా చూసుకుంటే ఇప్పుడు మోర్ దాన్ 1200 వర్క్ షాప్ వరకు మేము అచీవ్ అయ్యాం లాస్ట్ 4 years 5 years లో అక్రాస్ నేషనల్ విత్ అదర్ సీడాక్ సెంటర్స్, అదర్ కో ఇన్స్టిట్యూట్స్ తో కలిపి. బట్ ఎట్ ఏ టైం ఒక 56,000 మంది, అంటే ఇప్పుడు మేము హిట్స్ అయి చూస్తుంటే యావరేజ్ గా 56,000 మంది వరకు చూసినట్టు మాకు అర్థమవుతుంది. సో ఒకేసారి ఇంత కండక్ట్ చేయడం అన్నది మాలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి. దీనికి అదొకటి. తర్వాత ద వే వీ నీడ్ టు కండక్ట్ వర్క్ షాప్స్, అంటే ఇంతకు ముందు ప్రతి స్కూల్కి వెళ్ళి లేదంటే టీచర్కి వెళ్ళి ఇట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ వీ నీడ్ టు డూ టు కండక్ట్ దిస్ కోర్సెస్. బట్ ఈ ప్రోగ్రామ్ అన్నది మాకు కూడా ఒక విధమైన ఛాన్స్, మనం జనాలతో ఎట్లా ఇంటరాక్ట్ అయి ఉండొచ్చు ఎప్పటికప్పుడు అన్నది కూడా మాకు ఎంతో ఉపయోగపడింది. ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఇట్స్ రికార్డ్ అన్నదే కాకుండా రీచ్ అవ్వడం అన్నది ఇంతమందికి ఒకేసారి అన్నది తర్వాత మా ప్రోగ్రామ్స్ ఎట్లా. సో దానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి టోటల్ ఎంటైర్ SCRT టీమ్ కి. అండ్ మరియు ఆల్ CDAC members without any objections, they are very much ready to do such kind of activities, even though they are ready to do more programs, such kind of programs. అండ్ ఇంతే కాదు, ఈ ఉత్సాహం ఏంటంటే మాకు అదర్ SCRTs లైక్ ఒరిషాతోను రాజస్థాన్ కూడా మాట్లాడే అవకాశం కల్పించింది. వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ థ్రిల్డ్ టు కండక్ట్ సచ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్, సో దట్ తెలంగాణ SCRT is like one source to start such kind of programs at first time. And along with that, we are preparing a lot of materials as part of this information security program. Recently, which we are already involved with NCRT, where we developed a kind of a book for the digital parenting. There are two separate books we are preparing. One book is from our side and one book from their side. We are collaboratively developing with respect to requirements of the people, like what are the exact needs of digital parenting. ఈ బుక్ ను కూడా మేము తెలుగులో
తర్జుమా చేసి అది మీకు ఎస్సీఆర్టీకి ఇచ్చి ఎస్సీఆర్టీ ద్వారా ఎస్సీఆర్టీ అందరికీ ఇది ఇవ్వాలనే ఉద్దేశం ఉంది మాకు. సో ఇలాంటి ప్లాన్స్ మాకు అంటే ప్రతిదీ కలిసి చేయాలన్న ఉత్సాహం కల్పించింది ఈ ప్రోగ్రామ్. అంతవరకు నేను చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ అవర్ టీమ్ టు డూ సచ్ యాక్టివిటీస్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గివింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ SRT, and I request if possible can give it to our madam to talk few words with respect to this program. హలో Yes, మూర్తి గారు. please. ఓకే అండి. సో అందరికీ నమస్కారం అండి. మూర్తి గారు మరి జగదీష్ గారు చెప్పినట్టుగా యాక్చువల్ గా మేము ఇది సైబర్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది ఒక నేషనల్ లెవెల్ ఇనిషియేటివ్ అండి. మాకు అది మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన ఒక రెస్పాన్సిబిలిటీ అన్నమాట. మా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు ఇచ్చిన బాధ్యత. సో ఇది మేము యాక్చువల్ గా ఆల్మోస్ట్ లైక్ 10 ఏళ్లుగా చేస్తూనే ఉన్నాం ఈ వర్క్ ఓవర్ ద పీరియడ్. phase 1 phase 2 యాక్టివిటీస్ కింద చేస్తూ ఉన్నాం అనమాట. సో మేము ఇట్లా ఈ లార్జ్ నంబర్స్ కి తీసుకెళ్లడానికి పర్టికులర్ థింగ్ అండ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, టీచర్స్, మాసెస్ అండ్ ఈవెన్ ఐటీ ప్రొఫెషనల్స్, నాన్ ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, వాళ్ళ ఒక్కొక్కరి రిక్వైర్మెంట్స్ సపరేట్ గా ఉంటాయి కాబట్టి మేము కస్టమైజ్ గా వాళ్ళకి తగినట్టు కోర్సెస్ అన్ని డిజైన్ చేస్తూ ఆఫర్ చేస్తూ ఉంటాము. సో మేము యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇంత లార్జ్ జనరల్ గా ఒక కొన్ని వేలు రీచ్ అవ్వడానికి కూడా మేము ఒక అట్లీస్ట్ ఒక 50-60 ఈవెంట్స్ చేయాల్సి వచ్చేది, ఫిజికల్ ఈవెంట్స్ మేము అంత నంబర్ రీచ్ అవ్వడానికి. ఈ కోవిడ్ తర్వాత లైక్ ఒక 10 రోజుల తర్వాత మా టీం వాళ్ళు, మూర్తి గారు వాళ్ళ మిగతా మెంబర్స్ అంతా కూడా కలిసి ఆన్లైన్ అదే స్టార్ట్ చేశారు. మనకి ఇంకా ఫిజికల్ గా ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు కాబట్టి సో ఇనిషియేట్ చేసినా కూడా చాలా ఈవెంట్స్ చేసామన్నమాట. సో లైక్ మాకి ఒక 300-400 మేబీ గోయింగ్ టు మాక్సిమం 1000 వరకు వచ్చేవాళ్ళు అనమాట ఒక్కొక్క ఈవెంట్ కి. సో అండ్ అట్ సేమ్ టైం అదేంటంటే మాకు ఉన్న సర్కిల్స్ లో ఎక్కడైతే ఇంతవరకు ఉన్న పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ ది కంట్రీతో ఉన్న రాకపోతే కానీ వాట్ ఎవర్ ఆల్ ద సోర్సెస్ ద్వారా మేము ఇనిషియేట్ చేసేవాళ్ళం. సో అంతవరకు ఉండేవాళ్ళు. ఇంకా అంతకంటే ఒకటి ఏమనుకున్నాం అంటే ఈ మధ్య మేము ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు చాలా వరకు కొంతవరకు వాళ్ళకి కాలేజీలు లేవు, ఇళ్లలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా చేయొచ్చు కదా అన్నట్టు కొన్ని కోర్సెస్ కూడా స్టార్ట్ చేసామండి పిల్లల కోసం సపరేట్ గా. సెక్యూరిటీలో, ఐఓటీలో, ఇంకా విఎల్ఎస్ఐ డిజైన్ లో మాకు ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఉందో అక్కడ వాళ్ళకి ఇవ్వాలన్నట్టుగా ఇనిషియేట్ చేసాము. అది దాంట్లో 4000 వరకు వెళ్తే మేము అదే ఒక పెద్ద సక్సెస్ అనుకున్నాం యాక్చువల్ గా చెప్పాలంటే. సో మేము అందరం అనుకున్నాం 4000 మందిని అట్రాక్ట్ చేసాం, కానీ ఇది మాత్రం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో మూర్తి గారు అన్నట్టుగా మాకు ఇది చాలా సంతోషమైన విషయము. అండ్ ఇంకా లైక్ ఇంత లార్జ్ నంబర్ లైక్ ఇప్పుడు తెలంగాణ మాకేంటంటే ఒక మంచి సక్సెస్ స్టోరీ అయింది విత్ ఎస్సీఆర్టీ. సో డెఫినెట్ గా ఇది మా మిగతా పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ కి, మా మిగతా సిడాక్ సెంటర్స్ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ మిగతా స్టేట్స్ లో కూడా మేము డెఫినెట్ గా చూస్తాము. సో డెఫినెట్ గా మాకు ఎస్సీఆర్టీ వాళ్ళు లైక్ దే వర్ వెరీ సపోర్టివ్ విత్ ఆల్ ఆఫ్ అస్. అండ్ వాళ్ళు చాలా అంటే బాగా మా టీమ్ తో అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి కలిసి చేసిన యాక్టివిటీ ఇది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్. సక్సెస్ ఈస్ టేక్ లైక్ త్రూ బోత్ సిడాక్ యాజ్ వెల్ యాజ్ ద ఎస్సీఆర్టీ టీమ్. సో డెఫినెట్ గా అండ్ భవిష్యత్తులో వీళ్ళంతా మా కొలీగ్స్ చెప్పినట్టుగా డెఫినెట్ గా జాయింట్ గా ఏ విధమైన మన కేపబిలిటీస్ తో సొసైటీకి చేయగలిగాము డెఫినెట్ గా మనం టీచర్స్ కి. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ ఆల్ ద మెంబర్స్, మూర్తి గారు, జగదీష్ గారు, ఇంద్రవేణి, నందీశ్వర్ అండ్ ఆల్ అదర్ పీపుల్ లైక్ whoever have delivered the talks in this particular event. సో ఎస్సీఆర్టీ వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు అండి. థ్యాంక్స్ అండి. Thank you, ma'am. Thank you so much, ma'am. May I request Sesh Kumari madam to speak a few words about this initiation? Thank you, Jagdish Garu. At the outset, I would like to thank Director SIDAC, Hyderabad, Mrs. Lakshmi Shuri, and in fact, in the entire team of SIDAC, Murthy Garu, Indraveni Garu, Jagdish Garu, వాళ్ళ ప్రెజెంటేషన్స్ అన్ని కూడా దే ఆర్ వెరీ వెల్ రిసీవ్డ్. అంటే మేము May 1st ఈ ప్రోగ్రామ్ ఆనరబుల్ మినిస్టర్తో లాంచ్ చేయించాము, ఎడ్యుకేషన్ మినిస్టర్తో. సో ఫర్ అబౌట్ a month we have done lot of homework because to establish the technological platform also, we lockdown was somehow, we thought within those constraints
ఫస్ట్ అసలు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని ఏ టెక్నాలజీ వాడాలన్న దాని మీద కూడా మాకు కొంచెం ఎక్స్టెన్సివ్గా స్టడీ చేయాల్సి వచ్చింది. దేవర్ MHA గైడ్లైన్స్ ఆన్ which platform to be used or not to be used. ఆ కాంటెక్స్ట్ లో మా స్కూల్ టీచర్స్ అందరూ కూడా దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ in supporting this entire activity. I congratulate the entire team who has enabled the webinars to be operationalized and telecast in such a way through our YouTube channel. అందరూ కూడా, you can't believe there's no technical person working with us on this. They're all government school teachers sitting at their homes, and then with their experience, with their knowledge, they have done extensive networking, and they've interacted with officials of NCRT, the CIT wing of NCRT, and also various other people whom they have been interacting with. That's how they have started these Zoom sessions, and then they took it on to the CRT official YouTube channel. So when we started this program on May 1st with the first webinar conducted by Dr. Perigusham, a very apt topic was chosen because he has done extensive research on various viruses. His specialization is virology. So we started that way, and we conducted webinars on 3 major areas. One is leveraging ICT during the COVID times. The second one is mental well-being, which is a very important aspect because as the coronavirus has brought in a lot of issues, a lot of challenges, both for the parents as well as the schools. So we thought that that would be the next area. The third one is role of teachers and head teachers. Under these 3 categories, we have designed and structured our webinars, and we have approached professors of various universities, NITs, both national level as well as the state level university professors. Then within our school education department itself, we have many state resource persons who are very well trained in various tools, particularly ICT tools. Today, for instance, we had GeoGebra. These are all open source tools which can be used extensively by the teachers while reaching out their children. As you are aware, government sector, we cater to all the poor and marginalized sections, and most of them will not be having access to good technologies or even internet. So in the first instance, the department activated the TV lessons. So through television as a medium of instruction, our existing television lessons have been revived, and SIET started telecasting these lessons. And then DEOs have formed WhatsApp groups, and they started interacting with the 2019-20 SSC batch. It was important that the students' academic rigor and tenor should not be reduced. So, without exception, every single DEO in the state, they started working on the materials that are required for 10th class, and they constantly were in touch with the teachers and the students. They have created platforms like Little Teacher, Little Leader, where the students under the guidance of the subject teachers would reach out to these 10th class students. So these are some of the technological initiatives that we started. At the same time, Ajim Premji University started supporting us in terms of online structured training. Earlier, we had a government order through which we have an MOU with Ajim Premji University, where we were training teachers in a blended mode of face-to-face plus online training in English language proficiency courses, particularly for the primary school teachers. So we did the blended mode for 165 teachers between November and January. Then February, the signals about Corona started, and then we quickly in the month of March, we switched on the entire course into online mode. So the pilot, because we require mentee ratio at 1:5. So we created a mentor pool of about 50 teachers. And meanwhile, we started a pilot launched by the Honorable Minister in the month of April. And the first batch of 50 teachers, they are almost completing their course. These people, they have voluntarily applied for the online course.
And just as they've applied for this cyber safety and security online course. And it's a 9-week program. Unlike the webinar mode, it's an intensive one where the mentor-mentee ratio is 1:5 or 1:4. With again people supporting them. We have some interns also roped in from a NGO, and they're supporting the entire activity. So these are a few activities which SCRT initiated. And when we partnered with NIRD, when NIRD came forward to do a course on mental well-being, Vijay Kumar happened to be from Telangana, and now he's posted in Northeast. So that's how we did this program for 3 days, and there was immense participation. And the Telugu Book of Records have awarded, I think, certificate some time back. Now again, SIDAC has conducted this online course for teachers, the certification course. Initially, we thought we would do for 4 days, and then we structured it for 3 days. And the fourth day was again warranted because Madam Sumati was also working with us, IGP Police, Deputy Inspector General of Police from the Women Safety Wing, and also CID. So this is how we are structuring the programs as per the felt need of the teachers, and also the requirement as we are seeing unfold during these COVID times. I thank once again the director SIDAC and the entire team, Murthy Garu, Indraveni, Jagdish Babu, and whoever was supporting them, and also the Telangana police who have supported this activity. It's not merely for the sake of records we have been doing it. Let me place on record. It's only to serve the teachers who in difficult times also are finding mechanisms, are finding ways, are finding some channel through which they can reach out their school students. Unlike private schools, government schools, we have a lot of constraints. Parents may not be in a position to give them internet connectivity or smartphones or tabs or computers. So the challenge lies before us how to reach out these children. And the second one would be those children who are accessing these devices, how do we make their world safe, the cyberspace safe for them and secure, so that learning would be seamless and children would not relapse into ignorance and illiteracy. I think I thank the Telugu Book of Records for having come forward to recognize this joint effort of SIDAC and CRT. And I would also mention police of Telangana Police Department who have been working with us. Thank you. Thank you so much, ma'am, for your kind words and in detailed background of the program. And may I request Dr. Jaiprakash Nair sir to take over from here. Sir, please go ahead. Good afternoon to one and all. Very hearty welcome to Director SCRT Sheshakumari Madam. Last time we have missed her because of our busy schedule when we are felicitating to the NIRDP and SCRT team, and SIDAC Lakshmi Madam, an entire team of SCRT and SIDAC team. First of all, we want to congratulate because we have given the SCRT and the SIDAC team has given the excellent knowledge, not for the teachers. As a human being, every need, those who are using the technologies, everyone it is useful, whether not only for SCRT. Whoever watched that videos, it is useful for the entire team. That is the first thing. And I want to special congratulate to A.S. Murthy Garu. Even I have watched his webinars. The presentation was excellent. It is bottom to the earth he has come to explaining the each and every concept. Chala ante akkada oka guru ela undali ani okati nerchukunnanu. Being a trained teacher, even I have learned something from in his 1 hour webinar. Thank you to Murthy sir. And without wasting my time, I will hand over this to our Telugu Book of Records founder,
chairman Dr. Chintapalli Venkatachari garu to take over the and few words about the Telugu Book of Records, and I'm waiting for the announcement of this certificate. Later on, I will present the certificate. Sir, Venkatachari garu. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాయర్ గారు. ఇక్కడ ఈరోజు సమావేశమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ఎడ్యుకేషన్ చరిత్రలోనే ఒక మొట్టమొదటిసారిగా ఇట్లాంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఫర్ ఆన్లైన్ వెబినార్ ప్రోగ్రామ్, అంటే సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే అంశం పైన మరి మీరు చేసినటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమం, అన్ని రంగాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమము. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి COVID-19 పరిస్థితిలో మరి ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా ఎంతో మందికి ఇది లబ్ధి పొందిందనే మేము భావించి, ఇంతకు ముందే మేలో SCERT వాళ్ళు కూడా రికార్డ్ చేయడం జరిగింది. దానికి అధిగమించి మరి ఈరోజు SCERTతో మరి DAC వాళ్ళు ఈ రెండు జాయింట్లో ఏదైతే చేసినట్టు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా, అంటే అఫీషియల్గా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి రిజిస్టర్ చేసుకున్నట్టు వాళ్ళు 55,488 మంది, 55,488 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడము. అది కూడా కేవలం 4 రోజులలో మరి ఇంత మంది పార్టిసిపేట్ చేయడం అనేది ఇంతవరకు మన చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా జరిగినట్టుగా భావించున్నాము. అది కూడా 27, 28, 29 మే తేదీలలో జరిగి మరి ఈ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి మీరు నాంది పలికినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మూర్తి గారు అన్నట్టుగా ఇది ఈ సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఈ అంశం పైన నిర్వహించినటువంటి కార్యక్రమం తెలుగులో నిర్వహించడం అనేది మొదటిసారిగా జరిగిందని అన్నారు. సో మీరు తెలుగులో నిర్వహించినందుకే మేము తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఒక జాతీయ స్థాయిగా, మన 2 రాష్ట్రాలే కాదు మన భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదనే భావించి మరి ఒక జాతీయ రికార్డుగా నమోదు చేస్తున్నట్టుగా అధికారికంగా దీన్ని ప్రకటిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పక్షాన కోఆర్డినేటర్స్ గా వివరించిన అందరూ కూడా డాక్టర్ సంగిశెట్టి గారికి, కనక మహాలక్ష్మి గారికి, మరి JP నాయర్ గారికి, వీళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఆ కంటెంట్ ని మన JP నాయర్ గారు చదివి వినిపిస్తారు. దాని తర్వాత మేము స్క్రీన్ పైన ఆ సర్టిఫికేట్ ని షేర్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఈ మంచి అవకాశాన్ని కలిగించినటువంటి SCERT వారి మరియు CDAC వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని కార్యక్రమం వల్ల మా సంస్థ కూడా మా ఆర్గనైజేషన్ కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చేటువంటి కార్యక్రమాలకి మేము భాగస్వాములుగా అయ్యి దానికి రికార్డు ఇవ్వడమే ఒక గొప్ప విషయంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సర్టిఫికేట్ ని JP నాయర్ వారు చదివి వినిపిస్తారు. తర్వాత స్క్రీన్ మీరు షేర్ చేసి ఈ రోజు ఈ అధికారికంగా జాతీయ రికార్డు ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. Thank you, sir. Thank you, sir. Thank you. Jagdish Babu, sir. Yeah, please carry on, sir. సార్ ఒక్కసారి ఇంకెవరైనా ఉంటే మాట్లాడండి. సురేష్ బాబు గారికి ఇవ్వండి, ఈ లోపు నేను షేర్ స్క్రీన్ చేస్తాను. ఒక్క నిమిషం. ఫైల్ డాక్టర్ సురేష్ గారు. యా సార్, వినపడుతుందిగా? ఓకే. యా డైరెక్టర్ SCERT మేడం గారికి, అదేవిధంగా లక్ష్మీ మేడం గారికి ఆఫ్ CDAC, మూర్తి గారు, జగదీష్ బాబు గారు, ఇంద్రవేణి మేడం, అండ్ అవర్ SCERT faculty members, and also Telugu Book of Records chairperson and founder Jayaprakash garu. It's a great pleasure. Chala idi one of the, this is second record we are going to do within the short span of time. I am very thankful for the Telugu Book of Records for acknowledging our efforts and establishing a record. ఇది కేవలం రికార్డు గురించి ఇంతకు ముందు మా డైరెక్టర్ గారు చెప్పారు. SCERT ఇది నాట్ జస్ట్ ఫర్ రికార్డ్స్, బట్ ఎనీవే దిస్ మెసేజ్ ఈస్ గోయింగ్ అక్రాస్ ద కమ్యూనిటీ, పర్టికులర్ ద టీచింగ్ కమ్యూనిటీ. ఎందుకంటే టీచింగ్ కమ్యూనిటీ ఇస్ ఎ వెరీ బిగ్
workforce in Telangana state or elsewhere in India also. ఎందుకంటే మనము టెక్నాలజీ అంతా కూడా మనం భావి తరాలకు అందజేసే ఒక వేదిక స్కూల్ ఎడ్యుకేషన్ అని నేను భావిస్తున్నా. అయితే ఇంతవరకు జరిగిన ఎఫర్ట్ అంతా కూడా కొద్ది మందికి మాత్రమే మన టెక్నాలజీని అందజేయడం అనేది జరిగింది. కానీ ఈ వెబినార్ ద్వారా అండ్ డ్యూలీ మళ్ళీ యూట్యూబ్ ద్వారా మనము ఈ ప్రోగ్రామ్ చేయడం వలన it has reached a large number of people. So 55,000 or 56,000 that we have crossed that one number. It's a good effort of the entire team of the school education department. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ అఫీషియల్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ వారి తరఫు నుంచి కూడా మళ్ళీ మీ అందరికి కూడా మనవి చేస్తాం. యాక్చువల్ గా ద స్ఫూర్తి మాకు కలిగింది ఏంటంటే ఈ వెబినార్ ఆఫ్ కోర్స్ ది లాట్ ఆఫ్ ఎఫర్ట్ గ్రౌండ్ వర్క్ మా డైరెక్టర్ గారు చేయడం జరిగింది ఎస్సీఆర్టీ. ఎందుకంటే ఈ వెబినార్ ఒక డెసిమినేషన్ కాకుండా ఒక ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ వెళ్ళడానికి ఒక గొప్ప ప్రయత్నం చేశారు. ఎందుకంటే దాంట్లో ఉండే స్పీకర్స్ కానీ దాంట్లో ఉండే కానీ చాలా మంది ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్ఐఆర్డితో టైఅప్ చేయడం వలన ఎన్ఐఆర్డి దట్ ఆ స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది. అంటే మేము యాక్చువల్ గా వి నెవర్ ఎక్స్పెక్టెడ్ ఏదో 2,000, 3,000, 4,000 అనుకోవడం జరిగింది. అన్యూనంగా ఇట్స్ క్రాస్ మోర్ దాన్ 53,000 or 54,000. దట్ హ్యాస్ వి ఎస్టాబ్లిష్ రికార్డ్. సో ఆ స్ఫూర్తి వల్ల మళ్ళీ వి గోన్ ఫర్ ద సెకండ్ టైఅప్. ఈ సెకండ్ టైప్ సీడాక్ తోటి చేయడం జరిగింది. అండ్ వి రీచ్డ్ లార్జ్ నెంబర్ ఆఫ్, అంటే ఇక్కడ వెరీ ఈ టెక్నాలజికల్ ఇష్యూస్ మీద చాలా అనుమానాలు కానీ అపోహలు కానీ చాలా మటుకు ఎడ్యుకేట్ కావడానికి అవకాశం ఏర్పడింది. ఐ థింక్ ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ టెక్నాలజీ కావచ్చు, ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, మిగతా కూడా ఇట్లా ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ తప్పకుండా వివిధ సమస్యలతోటి ఎస్సీఆర్టీ తప్పకుండా చేస్తుంది. అండ్ వీ విల్ ట్రై టు రీచ్ ద మాస్ నెంబర్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ ద టీచర్స్ బట్ వీ అవర్ స్టూడెంట్ కమ్యూనిటీని కూడా రీచ్ చేసే ప్రయత్నం మేము తప్పకుండా చేసాం. థ్యాంక్ యూ ఫర్ ద ఆర్గనైజర్స్, పర్టికులర్లీ తెలుగు బుక్ రికార్డ్స్ వాళ్ళు అప్లోడ్ చేయడం మన ఎఫర్ట్ ను. So it is a joint effort of the SCRT and the CDAC. Thank you. Thank you, sir. Suresh Babu, sir. And small correction, sir. I am not the chairman. I am the just coordinator for this. Dr. Chintapatla Venkatachari garu, he is the chairman, founder chairman, and multiple records. He has written Bhagavad Gita, all that. You can go through the Telugu Book of Records promo. So now I am going to share the screen. So congratulations to SCRT team and CDAC. Certificate National Record, highest number of participants for online webinar on cyber safety and security. In the history of the education and development sector of Telangana state, the online joint initiative by SCRT and Information Security, Education and Awareness of Ministry of Electronics and Information Technology, Government of India, been implemented by CDAC Hyderabad, and organized 4 days webinar on cyber safety and security from 27th to 30th May 2020. This webinar was streamed live on SCRT Telangana official YouTube channel. The registered 55,488 participants of this program were educational officers, school heads, teachers, teacher educators and administrative officers, etc., working under different managements of school, education, tribal welfare, social welfare department of Telangana government. The webinar was successfully conducted on 30th May, concluded on 30th May 2020. This webinar held successfully and it has been registered as a record in Telugu Book of Records. Once again, I congratulate to everyone. Certificate present చేస్తున్నారు Sir, Jagdish Babu garu. Yes, sir. Please. Yes, sir. Thank you, sir, for your appreciation as well as certification and all such kind of things. So, on behalf of SCRT and ISC CDAC Hyderabad, we thank Telugu Guinness Book of Record for recognizing recognizing these efforts and reaching the last mile. Teachers are, in a way, they are the last mile to reach, because once we reach the teachers, they will reach more number of people. They will reach the last mile in the community, in the society.
So that is how we all felt like we are reaching the last mile in the state with these efforts. So we thank Telugu Guinness Book of Record for recognizing all these efforts, and especially we thank SART team led by Sesh Kumari Madam, Revati Madam, Suresh Babu sir, Ramanjaneli sir, and the entire crew for taking this initiative and organizing this 4-day online teachers training on cyber safety and security. And we also thank Lakshmi Iswari Madam, Murthy sir, and Indraveni ma'am for all of you for your encouraging and continuous encouragement for organizing these kind of programs in association with SCRT, NCRT, and various boards across country on very important area. Like this information security is a critical area in today's things. But if you look into the scenario across the world and especially in India, a lot of incremental in terms of internet usage during the lockdown. At the same time, cyber frauds are also increasing like anything during this lockdown period. So that way, like Suresh Babu sir and Seshikumari madam చెప్పినట్లు టీచర్స్ అదొక సక్సెస్ అనుకుంటున్నాం మేడం. టీచర్స్ అందరూ కూడా ఈ సెషన్స్ విని వాళ్ళు మొబైల్లో చేంజెస్ చేసుకోవటము, అదేవిధంగా కొన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవటము, రామాంజనేయ సార్ మెన్షన్ చేసినట్టు ఫినాన్షియల్ సెక్యూరిటీ. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టెక్నాలజీ ఎనేబుల్డ్ లైఫ్ లో. సో ఆ విధంగా అందరికీ ఇది రీచ్ అయినందుకు యాజ్ ఎ టీమ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ we all felt very happy, and అందరికీ ఇది వెళ్ళినందుకు అందరూ. Good evening, sir. My name is Ashok Srinath. First of all, I'm very glad to meet this Zoom meeting. First of all, who are getting the cyber security on it, I want to congratulating. Myself, my name is Ashok Srinath. I am a final year BTech student, engineering student in the stream of CSC. Hello. Yeah, please continue. Yeah, when I heard about the cyber security and safety securities, those things, I'm very happy. As an engineering student, I participated more than 23 national level technical symposiums where I achieved many more prizes related to the cyber security and network security. And now the generation, according to this due to this lockdown, everyone's need to know about get the awareness of cyber security, and I'm congratulating that, and thank you. All right, sir. Thank you so much. And yes sir, రామాంజనేయులు సార్ ఇంకా ఎవరైనా మాట్లాడతారు సార్ మన వైపు నుంచి? శ్రీనివాస్ రెడ్డి గారు, ఆఫ్ కోర్స్ మన భూమయ్య సార్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు టెక్నికల్ గా చాలా హిచ్చెస్ వచ్చినా కనుక వాళ్ళు విత్ ఇన్ నో టైమ్ దే ఆర్ ఏబుల్ టు రెక్టిఫై ద థింగ్స్ అండ్ దే ఆర్ ఎన్ష్యూర్డ్ దట్ ద సెషన్స్ విల్ గో ఆన్ ఇన్ రైట్ టైమ్ అండ్ టు ఆల్ ది టీచర్స్ అక్రాస్ తెలంగాణ స్టేట్. సో వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ the kind of efforts made by Srinivas Reddy sir and Bhumaiya sir. Continuously with all the resource people as well as any technical glitches, and they made it ensure that like there are no technical glitches in the sessions. So ఆ విధంగా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఆ విధంగా టీం అంతటిని లీడ్ చేసిన శేష్ కుమారి మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఐఎస్ఏ సీడాక్ హైదరాబాద్ నుంచి. అదేవిధంగా రామాంజనేయులు సార్, సురేష్ సార్ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జగదీష్ గారు, ఈ ప్రోగ్రామ్ లోనే మనము హౌ టెక్నాలజీ హాస్ ఆబ్సలెన్స్ ఇన్బిల్ట్ అన్నది కూడా విట్నెస్ చేసాము సెకండ్ డే. And both Srinivas Reddy and Bhumaiya and Vidyasagar, the entire team, the way they really had to face the brunt of it, because I was chasing them, and because the session was not up at 11 o'clock. I think with your support, and they have really come up with a solution. Yes, each one of them, the way they're working beyond the call of duty. The entire technical team supported by Ramanjaneel Garu, Suresh Babu, Revati, Suresh, all of them as one unit. They have been working remotely, located at their residences. Some of them are coming to office also, in spite of the lurking danger and the threat that we have.
Thank you, Telugu Book of Records once again, Dr. Chintapalli Venkatachari garu, who has recognized this as a service and a national certificate is awarded. Thank you. Thank you so much, ma'am. And yes, sir, Jay Prakash sir. Thank you, ma'am. Thank you, Andi Jay Prakash garu. Madam, actually, this is second record for SCRT, and last year I have tried to meet you regarding the dictionary, Avunu. wide language dictionary. Because of your busy schedule, I waited, and No, there's a small issue in that. one issue was that, and second issue was that government was not formed. Yeah. That I remember. We wanted the book to be released by Yes. top official of the government, either the CM or governor. We were waiting. Whenever you are going to officially announce that, we are ready to record that, because it is in 5 language or 6 language. Seven. 7 languages. Yes, ma'am. It's an excellent. I have gone through that snaps of that. So I request on this dash, Sheshkumari Madam, Director SCRT, to give an opportunity to recognize that also. The only thing is I'm not getting the right time. Appademo minister leru chala kalamu, no ministry, education ministry, tarvata some problem or other. Yes, COVID times and such challenging times for all of us. Let us see. Very quickly we want to do it, Andy. We got a copyright also for that book. Copyright is awarded, and it's a voluminous book. Multiple copies cheyadaniki kuda I'm trying, because SCRT does not have a publishing unit. So we want to do it within the ambit of government. So once I take it up to the government and they decide, we will definitely bring it out. Okay, ma'am. Thank you to one and all for accepting our record. As CDAC Director Lakshmi Madam and A.S. Murthy Garu, Jagdish Babu Garu, Suresh Babu sir, Professor Anjanelu Ram Anjanelu sir, and entire team of SCRT and CDAC. And I'm very much thankful to Sheshkumari ma'am for joining this webinar. Special thanks, ma'am. అంటే పని చేయాలి కానీ గుర్తింపు కోసం వెళ్ళొద్దు అనేది నా మోటో. అది దాని వల్ల ఐ మెయింటైన్ ఏ లో ప్రొఫైల్. ప్లీజ్ డు నాట్ మిస్అండర్స్టాండ్. No, ma'am. Whatever you have done in that, this is just not a 1% also. మీరు చేసిన వర్క్ లో 1% కూడా లేదు మా మేము ఇచ్చేది. Thank you, ma'am. Jagdish Babu garu, you can end up this. Yes, sir. So we thank you, Book of Records, from Dr. Chintapalli Venkatachari. Pardon me, Jagdish Babu garu, please just add some more words about OLAPS, sir, because I just surfed it and it is very useful for our SCRT and as well as the teachers, sir. Please add some more words towards that OLAPS, sir. Okay. Thank you. Please go ahead, sir. Yes, sir. Thank you so much. Yeah, I think that is one of the thing which is developed by our CDAC Center. I think most of the people are using now during this lockdown period, and it was a very good app. So once again, we thank Telugu Book of Records, Dr. Chintapalli Venkatachari garu, founder chairman, and Sangeset Satyanarayana garu, he is the chief coordinator of Telangana State, and Dr. Jay Prakash Narayan garu, and he is a coordinator of Webnayer as well as the Telugu Book of Records. And once again, SCRT, of course, like it is a congratulations time to all the crew of SCRT as well as ICS CDAC Hyderabad. So once again, we thank Sheshkumari Madam and Lakshmi Madam, both the teams, for gracing this occasion and your encouraging words towards the team to perform many more events in future. So once again, we thank on behalf of Information Security Education Awareness CDAC Hyderabad to Telugu Guinness Book of Records, SCRT, and Lakshmi Ma for everyone in the webinar. Thank you. Can you sign off? Yeah. Yes, sir. Thank you. Thank you.